కుల వ్యవస్థ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకండి ఇంత కులాలు, ఇంత మతాలు? ఏంది అసలు? ఏంటి పబ్లిక్? అది కులం, అదే ఒక పెద్ద సబ్జెక్ట్ వంశీ గారు. కుల వ్యవస్థ అనేది మన దగ్గర పాతుకుపోయిందండి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం ఉందండి. భారతదేశం మరీ మన దగ్గర ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే మీరు ఒకటి గమనించాలండి, మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. ఒక వ్యక్తికి మనం కులం కాకపోతే కలర్ మీద కొట్టుకుంటామండి. ప్రపంచంలో చూస్తే అమెరికాలో కులం తక్కువ అంటారు, కలర్ మీద కొట్టుకుంటారు. ఏదో కొట్టుకోవడానికి ఏదో కావాలంటారు. మనం మానవులు మీరు హిస్టారికల్గా చూస్తే ట్రైబ్స్ ఉంటారు కదా, ఏదో ఒక కారణంతో కొట్టుకుంటారు. లేకపోతే ఒక బాటిల్ కింద పడుతుందండి, మనం ఏదో సినిమాలో చూసాం, ఇదేదో నాకు మంచి చేస్తుందని తీసుకొస్తే పిల్లలకు బాగాలేకపోతే ఈ బాటిల్ నాకు హాని చేసింది అని చెప్పి ఆ బాటిల్ని పడేసిన సందర్భాలు ఉన్నాయి, బాటిల్ని కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి అపనమ్మకాల్లో ఉన్నాం. అంటే ఇది 2000 సంవత్సరాల నుంచి వస్తున్న స్థితి అండి. ఎవరి కులాలు పాతుకుపోయినాయి. పొలిటికల్ ప్రాసెస్, కులము రెండు మెర్జ్ అయిపోయినాయి. పొలిటికల్ ప్రాసెస్ కదా, కానీ దాన్ని చేయలేరండి. ఒక విధంగా చూస్తే అది చేయలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే పవర్ మాంగర్స్కి, పొలిటికల్ ప్రాసెస్కి అర్థం కాని వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేసారు. డెమోక్రసీ అంటే అర్థం కాని వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారు. జ్యుడిషియరీ ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేసారు. ఇప్పుడు నిన్న మనకి వర్గీకరణ మీద జరుగుతుంది కదా, వర్గీకరణ మీద జరుగుతుంటే నేను ఈ మధ్య చాలా కామెంట్లు పత్రికల్లో రాశానండి. నేను వైవి చంద్రచూడ్ గారు మాట్లాడటం విన్నాను, చీఫ్ జస్టిస్ అని. ఆయన మాట్లాడిన దాని అంతట్లో దిస్ ఈజ్ నాట్ ది ఇన్స్టిట్యూషన్ దట్ డిసైడ్స్. సుప్రీం పార్లమెంట్ ఉంది, మీరు అక్కడ అడగండి. ఇది మేము ఇప్పుడు గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి పార్లమెంట్ సుప్రీమా, సుప్రీంకోర్టు సుప్రీమా అని ఫైటింగ్ జరిగి సుప్రీంకోర్టు ఇండిపెండెంట్, బట్ పార్లమెంట్ సుప్రీం అనే విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ అయిపోయాం. కేశవ భారత్ కేసు కానీ, 42nd అమెండ్మెంట్ కానీ, ఇవన్నీ పార్లమెంట్ చాలా సుప్రీం అనే విషయాన్ని అందరం ఒప్పుకున్నాం. సో ఈ విషయాన్ని పార్లమెంట్లో ఫైట్ చేసుకోండి, పార్లమెంట్లో పాస్ చేయండి అని ఆయన చెప్తున్నాడు. ఓ పక్కన పత్రికలు ఏం రాస్తున్నాయండి, కామెంట్లు ఏం చేస్తున్నాయండి, అసలు అది న్యాయమా తప్ప ఒప్ప అనేది చేయనియండి. అది కరెక్ట్ అయితే విఘ్నులు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు చేస్తారు. ఇది రైట్ అయితే చేయనియండి, తప్పేం లేదు. కానీ అలాంటి పరిస్థితి లేనట్లుంది. ఇంతకుముందు మీరు అన్నారు, అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అన్యాయం, దుర్మార్గం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత 6 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాలు అప్పు చేశారు, ఇంత నష్టం జరుగుతుంది. అంటే బ్యూరోక్రసీ అంటే మీ తదనంతరం తరం ఆఫీసర్లు అందరూ అక్కడే ఉన్నారు. అంటే బ్యూరోక్రసీ అంటే 5 సంవత్సరాలు ఈ పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మరి 40 సంవత్సరాల సర్వీస్లో ఉండేటువంటి ఆఫీసర్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి బాధ్యత ఉండి ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు ధర్మం అంటారు ప్రసాదరావు గారు? బ్యూరోక్రసీ యాటిట్యూడ్ నేను చెప్తున్నాండి. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, డిప్యుటేషన్లో ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్లు కానీ ఎట్లుంటుందంటే, వినేవాళ్ళు ఉంటే చెప్తారండి. ఓకే, మీరు నా మాట వింటున్నారు కానీ నేను చెప్తున్నాను, నా మాట మీరు వినకపోతే నేను అబ్స్టైన్ అయిపోతాను. ఓకే, మనకెందుకు, నా లైఫ్ నేను గడుపుకుంటాను, ఈయనతో నాకెందుకు కూడా. అట్లాంటి వ్యక్తి సీఎం గారు. ఆయన వినడు, చెప్పి ప్రయోజనం ఏముంది. ఓకే, కానీ రాజశేఖర్ గారు విన్నారు కాబట్టి రాజు గారు లాంటి వాళ్ళు స్కీమ్స్ పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అది మనకు 108 స్కీమ్స్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆరోగ్యశ్రీలు, ఇవన్నీ బ్యూరోక్రసీ ఇచ్చినాయి కదా. ఆయన రెడీలీ యాక్సెప్ట్ చేశాడు, ఇది ప్రజా సంక్షేమం చేసేద్దాం, ఇది ఇంటే కదా. అంటే మంచి చెయ్యాలనుకున్న అంశాన్ని వినకపోయినా పర్వాలేదు, చెడు జరుగుతున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం జరగాలి. చెప్తే ఈయన కెరీర్ ఉండదు కదండి, కెరీరే ఉండదు. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ చెప్పండి, టీచర్స్ ఉద్యమం చేశారండి. అవును, చలో విజయవాడ పెట్టారు. ఉద్యమంలో బై మిస్టేక్ దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారండి, బ్యారికేడ్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు. వచ్చారు లోపలికి, ఏమైందండి, డీజీపీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, వెళ్ళిపోయాడు. స్టేట్ బాస్ ఈజ్ నాట్ దేర్. ఏమంటారు దీన్ని, ఏ బ్యూరోక్రాట్ తన లైఫ్ మీదకి తెచ్చుకుంటాడు? ఉద్యోగాలు బ్యూరోక్రసీ సపరేట్ కాదండి. మీరు మ్యాక్స్ వెబర్ బుక్స్ చదివింటే వాట్ ఈస్ బ్యూరోక్రసీ అని చెప్తారండి. డామినెంట్ బ్యూరోక్రసీయా, తర్వాత పాజిటివ్ బ్యూరోక్రసీయా, నెగిటివ్ బ్యూరోక్రసీయా, వాట్ షుడ్ బి అడాప్టెడ్ అని అంటే
బ్యూరోక్రాట్ కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. అవును. ఐఏఎస్ ఆఫీసర్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి భార్య ఉంటుంది, ఆయనకి పిల్లలు ఉంటారు, ఆయనకి ఆస్తులు కావాలి, ఆయన పిల్లలు కూడా చదువుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలి. ఓకే. అవన్నీ తప్పించుకొని ఈయన ఎదురు తిరుగుతాడండి. అంటే సింగిల్ పర్సన్ అవుతాడు కాబట్టి ఎదురు తిరిగే పరిస్థితి ఛాన్సే లేదండి. దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ బ్యూరోక్రసీ.